ఇమాజిన్ ఒక బిగ్ బడ్జెట్ మూవీ, కోట్లలో పెట్టుబడి, అలాగే నెలల తరబడి స్టార్స్ అండ్ టెక్నీషియన్స్ కలిపి హార్డ్ వర్క్ తో ఒక మూవీని అయితే ప్రిపేర్ చేస్తారు. అది రిలీజ్ కి 24 అవర్స్ ముందు ఫ్రీగా టెలిగ్రామ్ లో వెబ్సైట్స్ లో అవైలబుల్ అయిపోతుంది. ఇది ఎలా జరుగుతుంది? ఈ పైరసీ వల్ల మన ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ప్రొడ్యూసర్స్ ఎలా నష్టపోతున్నారు, ఎంత నష్టపోతున్నారు, అలాగే హెచ్డి ప్రింట్స్ అనేవి ఎలా లీక్ అవుతుంది, ఈ వీడియోలో అన్ని తెలుసుకున్నాం. చలో లెట్స్ స్టార్ట్. పైరసీలో మెయిన్ గా 3 టైప్స్ అయితే ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి క్యామ్ ప్రింట్స్, నెంబర్ 2 వచ్చేసి వెబ్ లీక్స్ అండ్ నెంబర్ 3 వచ్చేసి టొరెంట్ అండ్ టెలిగ్రామ్ లింక్స్. ముందుగా క్యామ్ ప్రింట్స్, దీన్నే థియేటర్ ప్రింట్స్ అని కూడా పిలుస్తారు. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. జనం అంతా పాప్కార్న్ తింటూ మూవీ చుట్టూలో బిజీ ఉంటే అదే గుంపులో ఒకడు జేమ్స్ కెమెరూన్ లాగా పెద్ద వీడియోగ్రాఫర్ అయినట్లు మూవీ థియేటర్ లో మూవీ ప్రింట్ అంతా స్పెషల్ క్యామ్స్ అండ్ డివైజెస్ తో దుబ్బేస్తాడు. సర్లే, ఏదైనా చేసేది ఒకటేగా. ఈ ప్రింట్స్ ని తీసుకెళ్లి పైరేటెడ్ సైట్స్ లో అప్లోడ్ చేస్తాడు. ఏముంది, చక్కగా అదే ప్రింట్ ని లక్షల మంది డౌన్లోడ్ చేసి చూస్తారు. తర్వాత వచ్చేసి వెబ్ లీక్స్. చాలా మూవీస్ అనేవి షూటింగ్ టైంలో అండ్ ఎడిటింగ్ అప్పుడు ఫైనల్ కట్ లో లీక్ అయిపోతూ ఉంటాయి. ఇవి ఎలా లీక్ అవుతాయంటే, ఒక ప్రాజెక్ట్ ని ఒక గ్రూప్ ఆఫ్ టెక్నీషియన్స్ కి అప్పచెప్పి వాళ్ళకి కొన్ని క్రెడెన్షియల్స్ అయితే ఇస్తారు. సో కొంతమంది బ్లాక్ షీప్ వాళ్ళు ఈ క్రెడెన్షియల్స్ అన్ని మిస్యూజ్ చేసి ఆ యొక్క ఫుటేజ్ ని లీక్ చేసి దుక్కుతారు. దీనివల్ల వాళ్ళకి వచ్చేది ఏముండదు. ఏంటంటే వాళ్ళు ఆ మూవీకి పనిచేస్తుందని చెప్పుకోవడం కోసమో లేదంటే షుగర్ ఆపుకోలేక ఇలా చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ ని కూడా హై క్వాలిటీతో పైరసీ చేసి రిలీజ్ చేస్తారు. ఇది ఎలాగంటే, ఈ పైరసీ చేసే అధికారులు కొన్ని ఇల్లీగల్ వెబ్సైట్స్ అండ్ సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేసి ఓటీటీ ప్లాట్ఫామ్స్ యొక్క కోడ్స్ ని క్రాక్ చేసి ఆ యొక్క మూవీస్ ని రికార్డ్ చేయడం గానీ డౌన్లోడ్ చేయడం గానీ చేస్తారు. ఇంకా అవే ఫైల్స్ ని వేరే రెజల్యూషన్స్ లో కన్వర్ట్ చేసి టెలిగ్రామ్స్ అండ్ పైరేటెడ్ వెబ్సైట్స్ కి పంపిస్తారు. పైరసీ వల్ల ఇండస్ట్రీకి అండ్ ప్రొడ్యూసర్స్ ఎందుకు లాస్ అవుతుంది? లింక్స్ రావడం, దాన్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ వీటిలో ప్రమోట్ చేయడం అనేది తెలుగులో చాలా తక్కువ. అంటే ప్రొడ్యూసర్స్ కి ఎంత లాస్ ఆలోచించండి. ఒక ప్రొడ్యూసర్ కే కాకుండా మూవీకి వర్క్ చేసిన టెక్నీషియన్స్, థియేటర్స్ కూడా లాసే. ఎందుకంటే మూవీ ఫోన్ లో వచ్చేస్తే థియేటర్కి వచ్చి మరి ఎవరు చూస్తారు? అందుకే పైరసీ అనేది ఇండస్ట్రీకి ఒక పెద్ద భూతం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రీసెంట్ గా తండేల్ మూవీని అది కూడా హెచ్డి ప్రింట్స్ తో ఆర్టీసీ బస్ లో ప్లే చేశారు. ఆర్టీసీ బస్ లో ఎలా వేస్తారు సినిమా? ఆర్టీసీ బస్ లో ఒక సినిమాని తీసుకొచ్చి 3వ రోజు వేసేస్తే ఇంకా మీ ప్రొడ్యూసర్లు ఏం చేయాలి? అది కూడా క్లీన్ వాయిస్ తో. దీనికోసం కొంతమంది బక్రాగాళ్ళు సెక్యూరిటీ తక్కువ ఉన్న థియేటర్స్ కి వెళ్లి అక్కడ హై అండ్ కెమెరాస్ అండ్ డివైజెస్ ని యూజ్ చేసి ఆడియో అండ్ వీడియోని రికార్డ్ చేసి పైరసీ చేస్తారు. ఇంకొంతమంది అయితే థియేటర్స్ తో కుమ్మక్కైపోయి హెచ్డి ప్రింట్స్ అనేవి లీక్ చేస్తారు. దీనివల్ల మనకి పోయేదేముందని మీరు అనుకోవచ్చు. బట్ ఒక మూవీకి చాలా మంది టెక్నీషియన్స్ కష్టపడుతూ ఉంటారు, అవి మనకు తెలీదు. బట్ ఇన్ కేస్ ఆ మూవీస్ అనేవి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ ఏంటో ఒకసారి ఆలోచించండి. దీనివల్ల ఇండస్ట్రీస్ కూడా వీక్ అయిపోతూ ఉంటుంది. మీరు నన్ను ఒక మాట అడగవచ్చు, అది ఈ వీడియో లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. పైరసీ వెబ్సైట్స్ మనీ ఎలా సంపాదిస్తారు? చాలా మంది మూవీస్ ని ఫ్రీగా పైరసీ చేస్తున్నారు అనుకుంటారు, బట్ వాళ్ళకి లక్షల్లో డబ్బులు అయితే వస్తాయి. ఇవి ఎలా అంటే, మీరు ఏదైనా పైరేటెడ్ వెబ్సైట్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ కుప్పలు తెప్పలుగా యాడ్స్, పాపప్స్, అంతకు మించిన మాల్వేర్ అనేది మీకు దర్శనం అయితే ఇస్తాయి. ఇన్ కేస్ ఆ మాల్వేర్ మీ ఫోన్ ఆర్ డెస్క్టాప్ లోకి వచ్చేసినట్లయితే మీ డేటా అంతా కొట్టేసి అండ్ అదే డేటాని వేరే కంపెనీస్ ఆర్ హ్యాకర్స్ కి అమ్మేస్తారు. ఇంకా వింతేంటంటే, వీటిలో విఐపీ యాక్సెస్ తో ఫాస్ట్ డౌన్లోడ్స్ కూడా చేసుకోవచ్చు. చేసేదే పత్తి వ్యాపారం, అందులో మళ్ళీ విఐపీ జనరల్ కోటాలు కూడా. దీనివల్ల కూడా వాళ్ళకి డబ్బులు అనేవి వస్తాయి. మీరేమనుకుంటున్నారు, మనకి ఫ్రీగా మూవీ దొరికింది, బట్ మీరే వాళ్ళ బిజినెస్ కి ఇల్లీగల్ గా సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ విషయం మీకు కూడా తెలియదు. పైరసీని ఆపాలంటే ఎలా? ఇది ఆపడానికి చాలా మంది ప్రొడ్యూసర్స్ అండ్ ఇండస్ట్రీస్ ట్రై చేస్తూనే ఉన్నాయి. బట్ వీళ్ళకి వందల కొద్ది డొమైన్స్ అయితే ఉంటాయి. ఒకటి బ్లాక్ చేయగానే ఇంకో డొమైన్ అండ్ ఐపీ అడ్రస్ తో కొత్త వెబ్సైట్ ని లాంచ్ చేసేస్తారు. దీనివల్ల ఈ పైరసీని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. ఇన్ కేస్ ఎవరైనా ఈ పైరసీ చేస్తూ దొరికితే వాళ్ళకి 10 lakhs వరకు ఫైన్ తో పాటు 3 years జైల్లో పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్స్ కూడా బ్లాక్ చేసేస్తారు. మూవీని పైరసీ చేయడమే కాదు, పైరేటెడ్ కంటెంట్ ని డౌన్లోడ్ చేస్తూ అండ్ వేరే వాళ్ళకి షేర్ చేయడం కూడా ఇల్లీగల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ పైరసీని ఎలా ఆపాలి? మీ అందరికి తెలిసిందే, మూవీస్ ని బిగ్ స్క్రీన్ లో ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ అఫీషియల్ వెబ్సైట్స్ అయిన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ వాడండి. మెయిన్ గా పైరేటెడ్ వెబ్సైట్స్ అండ్ లింక్స్ జోలికి అయితే వెళ్ళకండి. అలాగే దీనిపైన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అవేర్నెస్ వచ్చేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగనే ఇంకొక చిన్న టాపిక్ అయితే మిగిలింది. చెప్పే కదా ఇందాక లాస్ట్ లో మాట్లాడదామని. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమని కామెంట్ చేస్తారు, ఎవరైనా అంత బడ్జెట్ బిడ్ సినిమాలు తీయమంది, ఆ టికెట్స్ హైక్ చేయమంది ఎవరు, ఇలా చాలా మంది అయితే అనుకుంటారు. ఐ నో దట్. బట్ అగైన్ మనకి హై క్వాలిటీ విజువల్స్ కావాలి, మంచి విఎఫ్ఎక్స్ కావాలి, అంతే బాగుండే టెక్నికల్ వర్క్స్ కూడా కావాలి. బట్ టికెట్ హైక్స్ మాత్రం వద్దు. మరి అంత మంచిగా మూవీస్ తీయాలంటే ఆ మాత్రం బడ్జెట్ అయితే అవుతుంది కదా. మరి ఇప్పుడున్న కండిషన్స్ లో ఒక మూవీ 30 days ఆడటమే గగనం. ఎందుకంటే రిలీజ్ అయిన 1 month కే ఓటీటీలోకి వచ్చేస్తుంది. సో థియేటర్స్ లో ఆ మూవీస్ కి చాలా తక్కువ టైం అయితే ఉంటుంది ఆ కలెక్షన్స్ తెచ్చుకోవడానికి.
సో అందుకోసమే ఆ హైక్స్ పెడుతున్నారని నా భావన. ఎనీవే, ఒకరి కష్టాన్ని మనం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ వేస్ట్ అయితే చేయకూడదు. మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్ అయితే చెప్పండి. ఈ వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా లైక్ కొట్టేసేమో. ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.